ఈరోజు సోమవారం కలెక్టర్ ఆఫీస్‌లో ప్రజావాణి జరుగుతా ఉంది. సో, ఇక్కడికి ఒక స్టూడెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ కస్తూర్బా విద్యాలయం నుంచి ఒక స్టూడెంట్, నైన్త్ క్లాస్ స్టూడెంట్ రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకు అంటే, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ గూడా ప్రభుత్వ స్కూల్స్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అక్కడ పెట్టే ఫుడ్ గాని, ఇవన్నీ చాలా బావున్నాయి. సో, మీ పిల్లలందరిని గూడా ఈ స్కూళ్ళలో చేర్పించండి అని ఎప్పుడు చెప్తా ఉంటారు గానీ, వాళ్ళ పిల్లల్ని మాత్రం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిపించడానికి ఇష్టపడరు. ఒక్క అధికారి పిల్లలు గూడా ప్రభుత్వ స్కూల్లో చదవడమే లేదు. సో, ఎందుకలా అని ప్రశ్నిస్తుంది ఈ స్టూడెంట్. వాళ్ళ పిల్లలు గూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ జేస్తే మాకింకా బెటర్ సౌకర్యాలుంటాయి గదా! మాకు రూమ్స్ అయితేనేమిటి, హాస్టల్ ఫెసిలిటీస్ అయితేమిటి, ఫుడ్ అయితేనేమిటి, ఇలా చాలా బావుంటాయి గదా! మేము స్టడీ జేయడానికి అంటూ ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం జేస్తా ఉంది. అదే విధంగా ఎవరైనా ముఖ్యమంత్రి వస్తున్నారు, ఎమ్మెల్యేలొస్తున్నారు విజిటింగ్‌కి హాస్టల్ కంటే అప్పుడప్పుడు ఫుడ్ సెట్ జేసి, అప్పుడప్పుడు బెడ్స్ సెట్ జేసి, హాస్టల్ నీట్‌గా ఉంచి, అప్పుడప్పుడు ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు నీట్‌గా ఉంటది. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అందరికీ తెలిసిన విషయం ఈ విషయం. ఇది బహిరంగ రహస్యం. సో, ఎందుకు వాళ్ళ పిల్లలని ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపించరు? సో, వాళ్ళు గూడా చదివిపించాలని వినతి పత్రం సమర్పించడానికి వచ్చింది ఒక స్టూడెంట్. ప్రస్తుతం మనతో ఉన్నారు కలెక్టర్ ఆఫీస్‌లో. సో, ఆ అమ్మాయిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్! నమస్తే అమ్మా. నమస్తే అండి. నీ పేరురా? నా పేరు బామన్ల అక్షర. అక్షర. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్‌లో చదువుతున్నావు? ఇప్పుడు 10థ్ పడతా నేను. ఇప్పుడు కేజీబీవీ వీళ్ళంతా ఒకటి హాస్టల్‌లో చదువుతున్నా నేను. ఓకే నాన్న. నువ్వు ఈరోజు కలెక్టర్ ప్రజావాణి రావడానికి అసలు మెయిన్ ఏంటి? అసలు నీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు నీ ఐడియా వచ్చింది? ఎలా నీకిలా అనిపిస్తుంది? నేను 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు చాలా హాస్టల్స్ తిరిగిన. ఇల్లంతకుంట, బెజ్జంకి, రామడుగు, గంగాధర అని కూడా ఫుల్ హాస్టల్స్ తిరిగిన. అందులో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. బెడ్స్ లేనే లేవు. ఫుడ్‌లో పురుగులొస్తాయి. ఎంత బాలేవు. ఇప్పుడు మనం కూర్చున్న కాడనే లగేజ్ పెట్టుకోలే. మన పుస్తకాలు కూడా ఆడనే పెట్టుకోలే. కాళ్ళ కింద పెట్టుకోలే. అందుకే నాకు చాలా ఇబ్బంది అయితుంది కాబట్టి నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇయనీకచ్చినాను. ఇప్పుడు ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అదే గవర్నమెంట్ స్కూల్‌లో ఎందుకెయ్యరు? ఏస్తే చాలా బాగా మెరుగుపడతాయి. మంచిగా బెడ్స్ అందుతాయి. ఫుడ్ మంచిగా చాలా బాగా వస్తదని నా ఉద్దేశం నేను నచ్చినాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఇట్లా అందరూ అంటారు. ప్రభుత్వ పాఠశాల చదవాలంట. వాళ్ళ పిల్లలు ఎయ్యరు. ఇప్పుడెయ్యరు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కావాలి. గవర్నమెంట్ సొమ్ము తింటుర్రు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లల్ల వాళ్ళ కూతుర్లని, బిడ్డల్ని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో జాబులు కావాలి. ఇప్పుడు జీవో తెచ్చిర్రు కొత్త మొన్న